రాజకీయాలు చేసే లీడర్లకు కాసింత ఓపిక ఉండాలి. నమ్ముకున్న పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు నాకేది వస్తలేదని వేరే పార్టీకి పోవద్దు. కష్టమో నష్టమో అదే పార్టీలు ఉండాలి. పార్టీ మళ్ళా పచ్చగా అయ్యేటట్టు పనిచేయాలి. అప్పుడు మాత్రమే పార్టీ మనలను గుర్తిస్తుంది. అంతేగాని కప్ప దుంకినట్టు అటు ఇటు దుంకితే ఆఖరికి ఏ టూ కాకుండా అవుతుంది పరిస్థితి. ఇప్పుడు అట్లా ఎవల పరిస్థితి అయిందంటారా? నేను చెప్పాను గాని మీరే చూడురి. విజయశాంతి పేరులా విజయం ఉన్నది, శాంతి ఉన్నది గాని ఈ సినిమా హీరోయిన్ కి రాజకీయాలల్లా అదే లేదు. ఇప్పుడు విజయశాంతి మారని పార్టీ లేదు, కప్పుకొని కండువా లేదు. తెలంగాణలో అన్ని పార్టీలు మారింది. బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, మళ్ళా కాంగ్రెస్ నుంచి బీజేపీకి, ఆ తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్ కు మారింది. ప్రస్తుతం మేడం ఏ పార్టీలు ఉన్నదంటారా? కాంగ్రెస్ పార్టీలనే ఇప్పట్టుకున్నదట. ఆగో అందుకే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవి తనకే ఇవ్వాలని ఢిల్లీ పెద్దలను కలిసిందట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి పడరాని పాటలు పడ్డా, ఎవ్వరు మారనన్ని పార్టీలు మారినా కాబట్టి నన్నే ఎమ్మెల్సీ చేయాలని చెప్పిందో ఏమో మనకు తెలియదు కానీ ఇక్కడ తన రాజకీయాలు పనిచేస్తలేవని ఢిల్లీ గడ్డకు చేరిందట రాములమ్మ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తను పార్టీకి చేసిన సేవ ఏందో చెప్పిందట. తనకు పదవి ఇవ్వకుంటే ఎట్లా? తెలంగాణ బిల్లు పాస్ అయినప్పటి ఏపీని తెలంగాణ కోసం కొట్లాడిన దాన్ని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉన్నప్పుడు పార్టీలో చేరిన దాన్ని నాకు ఇయ్యకుంటే ఎట్లా అని అడిగినట్టున్నది కావచ్చు. వాజీబే, ఇయ్యాల్సిందే. 10 ఏళ్లలో ప్రతి పార్టీలో ఏరి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినందుకైనా ఇయ్యాలి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టపడ్డ కార్యకర్తలను పక్కకు పెట్టైనా విజయశాంతమ్మకి ఇయ్యాలి అని అంటున్నారట కట్టర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. మరి చూడాలి, ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుంటే మళ్ళీ పార్టీలకు పోతుంది రాములమ్మ అని అంటున్నారు విజయశాంతి రాజకీయాలు ఇష్టపడేటోళ్ళు.